నీకెవరెవరా? ఎందుకు ఇవ్వరా చూడాలి. అంతా ఒకటే పేరు మాత్రం చూసిస్తాను. ఇవ్వరా ప్లీజ్, చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావరా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు. మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడాలి. నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికి వెళ్ళు. నేను ఒక వారం ముందే బయలుదేరుతున్నారు. నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి. నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈ రోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. ఈ రోజు నేను ఊరు వెళ్తాను. వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. విడిపోయేప్పుడేరా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను రా. అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ ఎట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా. ప్లీజ్ లుక్ ఎట్ మీ. వెళ్ళి రమ్మని చెప్పండి. అది చాలు. ఇవ్వు, నేను వెళ్తాను. ముందు నేను వెళ్తానని చెప్పాను కదా. స్టేషన్ చాలా దూరం రా. ఎక్కు ఎక్కు ఎక్కరా. ఎక్కండి. చెప్పరా. ఏంటి? మనం అనుకున్న దాని గురించి చెప్పరా. నువ్వే చెప్పు. వదిలేయండి, నేనే చెప్తాను. ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. అదే విధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ మేము మాత్రం కలిసే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో 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 డ్రైవర్. అయ్యో, ఇక్కడ ఆపేమిటి? నువ్వు స్టేషన్కి వెళ్ళవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉందిలేరా. దిగు. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు. నువ్వు వెళ్ళు. నీ టికెట్ చూసాం, అందుకే అందరం నీతో వచ్చాం. ముందు విలేజ్కి వెళ్ళి వైఫ్ని చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. జూన్ 30వ తారీఖు కదా జాయినింగ్ డేటు. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా, నో ప్రాబ్లం. ఏంటా? సార్ పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత? 600. ఇదిగోండి సార్ 1600. 1600? 600 ఫైన్ కి 1000 రూపాయలు మీకు. త్వరగా ఎక్కు. మా వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. నేను కంగారు పడుతు, నేను చూసుకుంటాను. మా వాడికి బెర్త్ కూడా అలాట్ చేయండి సార్. బెర్తే కర్మ, కంపార్ట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వేం కంగారు పడుకో. నీకు బెర్త్ అలాట్ చేసి పిఠాపురం వచ్చాక నేనే స్వయంగా దింపుతాను. 2 నిమిషాలుండు, చెక్ చేసి వస్తాను. ఈ రోజు పుట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. సార్ 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 1 సెకండ్. చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్? దానికి 600. సార్ ఇందులో 1600 ఉన్నాయి. 1000 రూపాయలు మీకు, 600 ఫైన్కి. బ్రదర్ బ్రదర్ చూసామండి. 2 3 7 కొండల రోజుకి ఒక్కడ దొరకదు. నేనే సొంతంగా ట్రైన్ కొని లైన్లో నడపను.
అందుకే త్వరగా బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా. ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో సిట్ అర్జెంట్గా వెళ్ళి పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. షో అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు పేకి మారుతారా ప్లీజ్? సారీ. మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ. కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా. ఎందుకురా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో సిట్ అర్జెంట్గా వెళ్ళి పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. షో అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు పేకి మారుతారా ప్లీజ్? సారీ. మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ. ప్లీజ్ మ్యామ్ కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. నేను బ్యాగ్ అడిగెళ్తాను. బుజ్జి కదూ ఇవ్వమా? లేదు బంగారం అడగకూడదమ్మా. నా మాట వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. థ్యాంక్స్. ఇప్పుడైనా కూపే మారుతారా? సారీ. వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే థ్యాంక్స్. ఏమా సరస్వతి, మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీసా ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి కనుక లేకపోతే చాలా కష్టమయ్యేది. బాబు నా చేతికి చెల్లిపోయావు. వాడు ఎంత ఏడ్చాడో తెలుసా? సరే కానీ సీటు కన్ఫర్మ్ అయిందా? మనదే ఊరు? మనదా? నాది వైజాగ్. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. వైజాగ్లోనే పనిచేస్తున్నావా? ఆ ఊర్లో 6 నెలలు, ఈ ఊర్లో 6 నెలలు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అవుదామని వెళ్తున్నాం. మీదే ఊరు? మాది అమ్మా గద్దనపల్లి. తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? రే సుందర్, ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డాను రా. కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా. ఆ అమ్మాయి మోడీ టైప్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేగా మనం చూసాం. షీఈస్ వెరీ డిఫరెంట్ రా. నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుంది. అయితే లైన్లో పెట్టు. నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు టెలిఫోన్లో, పేజర్లో, చూడగానే లవ్, చూడకుండానే లవ్, ఇలా ఎన్నో లవ్స్ వస్తున్నాయి కదా. ఎవరికి తెలుసు, నీ లైఫ్కి ట్రైన్ లవే ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. గో హెడ్. పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు ఒక ఆడబిడ్డ పుట్టి దానికి పెళ్ళై అల్లుడు కనిపించకుండా పోతే అతని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేనెందుకు బాధపడుతున్నానో. నేను తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బావ తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దావురా అమ్మా, వెళ్దావురా అమ్మా.
చూడరా గట్టివాడు వీడురా వీడురా పొట్టివాడు చూడరా గట్టివాడు వీడురా వీడురా మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా డుబా 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 రే డుబా 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 డుబా. గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే. మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండి అమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. తీసుకోండి తీసుకోండి. నా అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చొని నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీన్ని బట్టే తెలుస్తుంది మీరు. డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ సెన్స్. ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా, ట్రైన్ జర్నీలప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? పెదవా అని ఈ ఐడియా నాకు రాలేదే. ఎందుకురా వేలాడుతున్నావు? నువ్వెందుకు వేలాడుతున్నావు? నా కర్మరా, నువ్వు వేలాడటం వల్లే నేను వేలాడుతున్నాను. నీకు కావాలని కోరికగా ఉంటే ఓ అరగంట సేపు ఆగు. వచ్చేది విజయవాడ స్టేషన్, అక్కడ ఇంకో టీటీ ఎక్కుతాడు, ఆ తర్వాత దూకి చావు. రే లోపల పోరా, నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేదురా. నాకు ఒక పేరు కావాలి. ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా? నా పేరు కాదు, నా పక్క సీట్ లో ఉన్నవాడి పేరు మంగమ్మ, వయసు 50. అయ్యో, అది వాళ్ళ అమ్మ పేరు. నాకు ఆ అమ్మాయి పేరు కావాలి. మిస్టర్ ప్రభు, లోపలికి రండి. అమ్మాయి పేరేగా, నువ్వు లోపలికి రారా చెప్తాను. దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు. నా పేరు ఈశ్వరి. ఏమిటయ్యా, లవ్వా? లవ్ చేయడానికి ఇన్ని తంటాలు పడాలా? నన్ను తోసేకు, నీ పెళ్ళ పిల్లలు గలవండి. గాజుబాక పిల్ల మే గాజులోళ్ళం కాదా, హే గాజుబాక పిల్ల మే. చచ్చవరా బాబు. दरवाजे को खोलता है गधे का बच्चा, शर्म नहीं आती? ऐसे दरवाजा खोलता है उल्लू का पट्टा। निकल बाहर, तो दिखा मजा। निकल बाहर। ఎక్స్క్యూజ్ మీ, ఈ నావెల్ తీసుకొచ్చా? ఇష్టం లేదంటే వద్దు. నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో నావల్ కొనేవారుగా. అలా చేయనంటే తీసుకోండి. ఏంటి తీసుకోగానే లాస్ట్ పేజెస్కి వెళ్ళిపోయారు? ముప్పా భాగం చదివేశాను. బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది. క్లైమాక్స్ తెలియక ఒకటే టెన్షన్. చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ ఇంత క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బీఎస్సీ హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వరి అని పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్.